హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రజ్ఞాశాలికు స్వాగతం అండి. లెట్ us గో ఇంటు ద బేసిక్స్ టుడే. ఈరోజు మనం ఇంగ్లీష్లోని బేసిక్స్ నేర్చుకోబోతున్నాం. ఇక ఆలస్యం ఎందుకండి, వెంటనే పెన్సిల్ పేపర్ తీసుకుని సిద్ధంగా క్లాస్లోకి వెళ్ళిపోదామా మరి. వెల్కమ్. సెషన్ 1 బేసిక్స్కి రండి. అక్షరాలు తెలుగులో 56 అయితే ఇంగ్లీష్లో 26, 26 ఆల్ఫాబెట్స్. వ్యాకరణము అనగా గ్రామర్. పర్యాయ పదాలు అనగా సినోనిమ్స్. వ్యతిరేకార్థాలు అనగా యాంటనిమ్స్. సామెతలు అంటే ప్రోవర్బ్స్. పదము అనగా వర్డ్. వాక్యము అనగా సెంటెన్స్. పంక్తి అనగా లైన్. పదబంధాలు అంటే ఫ్రేజెస్, ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉండేవాటినండి. తెలుగులో ఉన్నట్టుగానే ఇంగ్లీష్లో కూడా అచ్చులు హల్లులు ఉంటాయండి. ఐదు వాటిని వొవెల్స్ కాన్సనెంట్స్ అంటాం. 5 వొవెల్స్, 21 కాన్సనెంట్స్. ఇక గ్రామర్లోకి వస్తే వ్యాకరణంలోకి నామవాచకము అంటే నౌన్. సర్వనామము అంటే ప్రొనౌన్. క్రియ అనగా వర్బ్. ఛందస్సు అంటే ప్రోసడీ. విశేషణ అంటే ఎడ్జెక్టివ్. పూర్వస్థితి అనగా ప్రిపోజిషన్. విరామచిహ్నాలు అంటే పంక్చువేషన్ అండి. పదబంధ క్రియ ఫ్రేజల్ వర్బ్. క్రియా విశేషణం అంటే యాడ్వర్బ్. కాలాలు టెన్సెస్. ఎఫిక్స్, ప్రిఫిక్స్, సఫిక్స్ని ఎఫిక్స్ అంటారండి, అతుకు అంటారు. అక్షరాలు ధ్వనులు అంటారు. ఆల్ఫాబెట్స్ అని కూడా అంటారండి. లెటర్స్ లేదా ఆల్ఫాబెట్స్ అంటారు అక్షరాలని. ఇందులో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అని ఇంగ్లీష్లో 2 రకాలు ఉంటాయి. A to Z రెండు కూడా పెద్ద అక్షరాలు రాస్తారు, చిన్న అక్షరాలు రాస్తారు. We have 2 types of letters in English, as said, capital letters and small letters. Now, let us look into capital letters. పెద్ద అక్షరాలు. These are small letters. ఇవి చిన్న అక్షరాలు. A for apple. B for ball. C for cat. D for dog. E for egg. F for fish. G for grass. H for heart. I for ice cream. J for jar. K for kite. L for lion. M for monkey. N for nuts. O for owl. P for possum. Q for quill. R for rose. S for swan. T for turtle. U for unicorn.
V. V for van. W. W for wire. X. X for X-ray. Y. Y for yo-yo. Z. Z for zebra. Thank you for watching.